ప్రైజ్ లార్డ్. ఈరోజు చాలా మందిరాల్లో దావీదుని చూపించి దావీదు నాట్యం ఆడాడు కాబట్టి మేము కూడా మందిరాల్లో నాట్యం ఆడుతున్నాం అని మరి ఎంతోమంది యవ్వనస్తులు, ముఖ్యంగా యవ్వనస్తురాళ్ళు వాళ్ళ చున్నీని సైతం దాన్ని తీసి ఇట్లా దాన్ని అనేక రకాలుగా చేస్తూ డ్యాన్స్లు అనేవి చేస్తున్నారు. ఆయా సంఘ సేవకులు దాన్ని ప్రోత్సహిస్తున్నారు. పైగా వాళ్ళే ఇది తప్పులేదు, దావీదు నాట్యం ఆడాడు కాబట్టి మనం నాట్యం ఆడాలి, పరిశుద్ధాత్మతో నిండినప్పుడు మనం నాట్యం ఆడుతాం అని చెప్పి వాళ్ళ యొక్క మందిరాల్లోనికి ఈ డ్యాన్స్ కాన్సెప్ట్ అనేది కొంతమంది పెద్ద పెద్ద పాస్టర్స్ తీసుకుని వచ్చారు. డీజే లైట్స్, స్మోక్ ఎఫెక్ట్స్, డ్యాన్స్ చేయడాలు. వాళ్ళ టార్గెట్ ఏంటంటే యవ్వనస్తుల్ని బాగా అట్రాక్ట్ చేయాలి అనేది. ఓకే, దావీదుని అడ్డం పెట్టుకుని మరి దావీదు నాట్యం ఆడాడు కాబట్టి మేము కూడా మందిరంలో నాట్యం ఆడతాం అని చెప్తున్నారు. మరి కీర్తనలు ఆరో వచనంలో దావీదు తన ప్రార్థన చేత తన పడక కొట్టుకుని పోయేంతలా చేసేవాట. మరి అదే వాక్యంలో అది కూడా రాయించి పెట్టింది. అంటే దావీదు అంతలా ప్రార్థన చేసేవాడు. మరి వాళ్ళ కన్నీళ్లతో పడకను కూడా కొట్టుకుపోయేంత ప్రార్థన చేస్తున్నారా ఈ డ్యాన్స్ చేసే విశ్వాసులు? అంటే క్రైస్తవులకి కావాల్సింది ఏంటంటే ఏదైతే చేయగలమో, ఏదైతే ఈజీయో దాన్ని మాత్రమే వాక్యంలోంచి తీసుకుని దాన్ని యూజ్ చేసుకుని వాళ్ళ యొక్క ఇష్టాన్ని తీర్చుకుంటున్నారు. ఇది దేవుణ్ణి మహింపరచడానికి కాదు, దేవుణ్ణి స్తుతించడానికి కాదు. కేవలం వాళ్ళ మనసులో ఏదైతే ఇష్టాలు ఉన్నాయో ఆ ఇష్టాలని తీర్చుకోవడానికి దేవుడి వాక్యాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు. కాబట్టి జాగ్రత్త. నువ్వు నమ్మేటువంటి దేవుడు కునుకడు, నిద్రపోడు. నువ్వు నమ్మేటువంటి దేవుడు ప్రతీదీ చూస్తున్నాడు. ఈ రోజున నువ్వు నీ ఇష్టానుసారమైనటువంటి జీవితానికి దేవుని వాక్యాన్ని నువ్వు అడ్డం పెట్టుకోవచ్చు. కానీ ఏదో ఒక రోజున ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దాన్ని బట్టి దేవుడి వాక్యం యొక్క విలువేంటో తెలుసుకో. ఇకనైనా మారు. దేవుణ్ణి ఏ రీతిగా స్తుతించాలి, దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలి అనేవి తెలుసుకోండి. మీరు వెళ్ళేటువంటి మందిర సేవకుల్ని మీరు ఆదర్శంగా తీసుకోకూడదు, కానీ దేవుణ్ణి మాత్రమే మనం ఆదర్శంగా తీసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్.